7 నెలల్లో 6 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులుగా వచ్చాయి. నిజమండి, మీరు వింటున్న నిజమే. 7 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిగా వచ్చాయి. ఆంధ్రజ్యోతి వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి నేను వాళ్ళదని చెప్తున్నా. ఏంటంటే అంతేకాదు, మీరు ఇంకో కంగుతున్న విషయం చెప్పబోతున్నా. 7 నెలల్లో 6 లక్షల కోట్లు కాదు, 4 లక్షల ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఎలా అంటే రాష్ట్రంలో పెట్టుబడులపై ఆల్రెడీ ప్రభుత్వం ఒక వివరణ అయితే ఇచ్చింది. కనుక అది కాకుండా ఆంధ్రజ్యోతి వారు ఇంకొక వివరణ ఇస్తున్నారు. ఎలా అంటే హైలైట్లు మాత్రమే నేను చెప్పబోతున్నాను, హైలైట్స్ మాత్రమే. ఏంటంటే దావోస్ పర్యటనకు ముందే క్యూ కట్టిన పెట్టుబడిదారులు. క్యూ కట్టడం అంటే తెలుసు కదా మీకు. దావోస్ పర్యటన ముందు ఏదైతే స్విట్జర్లాండ్లో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో దానికి వెళ్ళక ముందే, దావోస్ పర్యటనకు వెళ్ళక ముందే క్యూ కట్టారు. ఎలాగా లైన్గా 1 by 1 ఇలాగా క్యూ కట్టేశారనమాట. ఒకరి తర్వాత ఒకళ్ళు అలా బారున క్యూ కట్టారు దావోస్ పర్యటనకి వెళ్ళక ముందు. ఎందుకు క్యూ కట్టారంటే పాల ప్యాకెట్ల కోసమో, లేదా పేపర్ కోసమో, లేకపోతే వేరే కాదు, పెట్టుబడులు పెట్టడం కోసం. ఆంధ్రప్రదేశ్లో మేము పెడతాం పెట్టుబడులు, మేము పెడతామని పెట్టుబడులు పెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం కోసం దావోస్ పర్యటనకు ముందే క్యూ కట్టేశారు. ఎవరో పెట్టుబడిదారులు. అదే కదా, దావోస్ పర్యటనకు ముందే క్యూ కట్టిన పెట్టుబడిదారులు. ప్రపంచ ఆర్థిక సదస్సులో మారుమోగిన బ్రాండ్ ఏపీ, అది వేరే విషయం. ముందు మరిన్ని రాక. దావోస్కి వెళ్ళకముందే ఆల్రెడీ పెట్టుబడిదారులు క్యూ కట్టేశారు, దావోస్లో కూడా క్యూ కట్టారు. ఈ రెండు కాకుండా దాని తర్వాత కూడా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని వచ్చేయబోతున్నాయి. ఆధారాలు కావాలితే నేను ఎవరిని అడగామన్నాను అది. కాబట్టి పారిశ్రామిక అనుబంధ సంస్థలు సైతం పుంజుకోవాలి నిపుణులు వివరణ. ఒకసారి చెప్తానండి. ఎలా అంటే ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల రాక ఒకవైపు, జగన్ పాలనలో భయపడి వెళ్ళిపోయిన వారి రాక మరోవైపు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సానుకూల వాతావరణాన్ని కళ్ళకడుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తల్లో ఏర్పడిన నమ్మకం. 7 మాసాల స్వల్ప కాలంలోనే 6,33,000 లక్షల పెట్టుబడులు తీసుకువచ్చింది. ఇటీవల ముగిసిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముందే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామంటూ అనేక మంది వచ్చారు. విన్నారా మీరు? దావోస్ పర్యటనకు ముందే, మళ్ళీ చెప్తున్నా, దావోస్ పర్యటనకు ముందే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామంటూ అనేక మంది ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి మార్గదర్శ పట్టినట్టే. ఇంకా మీరు నిద్రవచ్చు, తడుగొడ్డేసుకుని తొంగవచ్చు. ఇంకో మాట ఏంటంటే, ఏదైతే 7 నెలల్లో 6 లక్షలు అని అన్నారో జ్యోతివారు, పవన్ కళ్యాణ్ గారు వేరే ఫిగర్ చెప్పారు, అంటే వేరే లెక్క. ఆ లెక్క ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఒక లేఖనైతే రిలీజ్ చేయడం జరిగింది ఎక్స్ ఖాతాలో. ఆ లేఖలో ఏం చెప్పారు? ఈ విజయాన్ని ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యతగా భావించి అధికారం చేపట్టిన నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇక్కడ అండర్లైన్ చేయండి. గత 7 నెలల్లో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. విన్నారా? ఇది పవన్ కళ్యాణ్ గారు స్వహస్తాలతోటి ఒక లేఖ రాయడం జరిగింది. అది ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన దాంట్లో ఒక వివరం ఏంటది? ఎన్ని లక్షలు? 7 నెలల్లో. ఆంధ్రజ్యోతి వారు 6 నెలలు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు 7 నెలల్లో అన్నారు. అదే తేడా, నెలల తేడా. అలాగే లక్షల కోట్లు ఎన్ని తేడా వచ్చింది చూడండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 7 నెలల్లో 3 లక్షల కోట్లు అన్నారు. ఇక్కడ ఆంధ్రజ్యోతి వారు 7 నెలల్లో 6 లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల వ్యత్యాసంతో ఒక నెలలో 7 నెలలే, ఇద్దరు కూడా 7 నెలలు అన్నారు. కానీ లక్షల కోట్లలోనే వ్యత్యాసం వచ్చింది. అక్కడ ఆంధ్రజ్యోతి వారు 7 నెలల్లో 6 కోట్లు అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 7 నెలల్లో 3 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. కాబట్టి 3 నిజమా 6 నిజమా అనేది మీకే తెలియాలి, అంతగా నాకు తెలియదు. కానీ ఆధారాలు అన్నావు కదా అబ్బాయి, ఏంటి ఆధారాలు అంటే కనుక జ్యోతివారు రాసినటువంటి ఆధారాలే చెప్పబోతున్నా. 7 నెలల్లో 6 లక్షల కోట్లు ఎలా వచ్చాయి, ఎవరెవరు పెట్టారు అనేది 7 నెలల్లో వచ్చిన పెట్టుబడులు ఇవి. ఎలా అంటే ఎన్టీపీసీ హరిత ఇంధనం అనేది ఒకటి. తర్వాత ఏదైతే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్స్ ఉందో, ఎన్టీపీసీ హరిత ఇంధనంలోనేమో 1,85,000 కోట్లు, ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్లోనేమో 1,35,964 కోట్లు. అదేం విశాఖపట్నం, ఇదేమో అనకాపల్లి. తర్వాత ఎన్హెచ్పిపి ఏదైతే జెన్కో ఉందో 1,00,000 కోట్లు కర్నూలులో. బీపీసీఎల్ 96,962 కోట్లు రామాయపట్నంలో. ఇది రిలయన్స్లోనేమో 65,000 కోట్లు. ఇదేమో రాష్ట్రం అంతా.
ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఏదైతే 5,000 కోట్లు, అలాగే SAEL సోలార్ ఇదైతే ఇదైతే కనుక 17,172,8 కోట్లు. తర్వాత SEEL సోలార్ MHP ఇది కూడా అంతే. తర్వాత TCS పెట్టుబడి పెట్టలేదు. తర్వాత టాటా పవర్ 2,000 కోట్లు, అలాగే గ్రీన్కో ప్రాజెక్టులేమో 18,599 కోట్లు, ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీ 8,240 కోట్లు, ఎకోరిసన్ ఎనర్జీ ఇండియా 5,535 కోట్లు, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 2,000 కోట్లు, క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 2,000 కోట్లు, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 2,000 కోట్లు, యాక్షన్ టెస్లా 1,175 కోట్లు, ఎకోరిన్ ఎనర్జీ ఇండియా 567 కోట్లు, ఎకోరిన్ ఎనర్జీ ఇండియా 227 కోట్లు. ఇలాగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, కర్నూలు, ఉమ్మడి కడప రాష్ట్రంలో అనంతపురం, విశాఖపట్నం, కడప, అనంతపురం రాష్ట్రం అంతా, శ్రీసిటీ, రామాయపట్నం, కర్నూలు, అనకాపల్లి, విశాఖపట్నం వీటిలో 7 నెలల్లో 6 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయంటండి. అది చెప్పాలనుకున్నది వాళ్ళు. కాబట్టి ఇది విషయం. కాబట్టి మీరు చెప్తున్నది ఏంటంటే 100% 7 నెలల్లో 6 లక్షల కోట్లు వచ్చాయా లేదా అనేది చాలామందికి తెలిసిన విషయం. కాబట్టి ఎక్కడ అయితే కార్యరూపం దాల్చాయో లేదో తెలియాలి, అది విషయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా ఈ వార్తలు ఏది నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఈనాడు వారు ఒక రకంగా రాస్తే, జ్యోతి వారు ఇంకొక రాస్తే, సాక్షి ఇంకో రకంగా రాయటం. కాబట్టి 1-2 సార్లు ఎలా అంటే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజమైపోద్దానా ఏంటో నాకు అర్థం కాదు. కాబట్టి వాస్తవాలని వక్రీకరించి రాయడం వల్ల ప్రజల మీద అంటే లేనిపోయిన ఆశలు అయితే కనుక కలుగుతాయి. అది నేను చెప్పేది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.